చంద్రబాబు నాయుడు అంటే సంక్షేమానికి అభివృద్ధికి ఒక బ్రాండ్ అని, ఆయన ప్రజల మనిషి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో అంబరాన్నంటాయి. పిఠాపురం పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ చంద్రబాబు నాయుడు బర్త్డే కేక్ ను కట్ చేశారు. అనంతరం స్వీట్లు పంచారు. భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. హ్యాపీ బర్త్డే సీఎం సార్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం పిఠాపురం అన్నా క్యాంటీన్లో చంద్రబాబు జన్మదిన సందర్భంగా పేదలకు అన్న వితరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొని భోజనాన్ని వడ్డించారు. కాగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కుక్కుటేశ్వర స్వామి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ ఉండాలని వర్మ కోరారు. రైతులకి అందరికీ ఇరిగేషన్ పోలవరాన్ని ముందుకు తీసుకెళ్లిన ఇవన్నీ కార్యక్రమాలు కూడా చంద్రబాబు నాయకత్వంలో మరి ముందుకెళ్తా ఉన్నాయి. అటువంటి వ్యక్తి నిండు నీరేళ్లు ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా లోకేష్ గారు ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. పార్టీని పునాదులు గట్టిగా ఉండే విధంగా పార్టీ కార్యకర్తలు, పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో వారందరికీ పొజిషన్లు ఇచ్చి ఈవేళ 2029లో పార్టీ గెలుపు సిద్ధానికి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. మేమంతా కూడా 2029కి అత్యధిక మెజార్టీ ఇంకా ఎక్కువ వచ్చే విధంగా పనిచేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా ఈ జన్మదిన మరి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో జరుగుతూ ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఆయనకి మా కుక్కుటేశ్వర స్వామి, పురోహితిక అమ్మవారు నిండు నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని నిండు నూరేళ్లు పరిపాలించాలని చెప్పి పిఠాపురం తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉండడం చాలా బాధాకరమైన విషయం. మరి మంచి వార్త ఏంటంటే వారు ఆపరేషన్ అయింది. మరి డాక్టర్స్ కూడా కొన్ని వారాలు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రజా జీవితంలో వెళ్ళొచ్చని చెప్పి తెలియజేయడం చాలా గొప్ప ఆనందకరమైన విషయం. త్వరలోనే ఆయన కోలుకుని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సేవలో ఆయన ముందుకి స్పీడ్గా నడుస్తారని పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఆశిస్తుంది.